ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు మత్తయి సువార్త 11వ అధ్యాయం విన్నాము. ఈ తరము వారిని దేంతో పోల్చుదును? సంత వీధుల్లో కూర్చుని ఉండి మీకు పిల్లను గ్రోవి ఊదితిమ్మి గాని మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమ్మి గాని మీరు రొమ్ము కొట్టుకున్న రైతిరని తమ చెలికాండతో చెప్పి పిలుపులాటలాడుకును పిల్లకాయలను పోలియున్నారు. యోహాను తినకయు త్రాగకయు వచ్చెను గనుక వీడు దయ్యము పట్టినవాడని వారనుచున్నారు. మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు సుంకర్లకును పాపులకును స్నేహితుడినని వారనుచున్నారు. అయినను జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందుననెను. పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణంలో వారు మారుమనసు పొందకపోవుట వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను. అయ్యో కొరోజినా, అయ్యో బేత్సేదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారుమనసు పొందుయుందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్నంల వారి గతి ఓర్వదగినదై యుండునని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమ, ఆకాశము మట్టునకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగినదై యుండునని మీతో చెప్పుచున్నానెను. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబారులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయను. సమస్తమును నా తండ్రి చేత నాకప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడును కుమారుని ఎరగడు, కుమారుడు గాకను కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించును వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరగడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేతును. నేను సాత్వికుడను దీనమనసు గలవాడను గనుక నీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.